స్వభావాలు మారిపోతాయి. ప్రారంభంలో ఆదామవ్వల దగ్గర మనం ఆలోచించగలిగితే అపవాది మాట విన్నారు. మొదట హవ్వ, ఆ తర్వాత ఆదాము. వాళ్ళిద్దరు కూడా దెయ్యం మాటలు విన్న తరువాత దేవుని స్వరం వినగానే భయపడి దాక్కుంటున్నారట. అప్పటి వరకు దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళు, అప్పటి వరకు దేవునితో సహవాసం కలిగినటువంటి వాళ్ళు దేవుని స్వరం వినగానే దాగుకుంటున్నారు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించండి. దెయ్యం పట్టగానే వారి పరిస్థితులు మారిపోతాయి. ఏమండి, నాన్న దగ్గరకు వచ్చేవాడు ప్రతిసారి నాన్నను చూసి భయపడి దాక్కుంటున్నాడంటే వీడేదో చెయ్యరాని కార్యం చేశాడని మనకు గుర్తుకొస్తుంది. అలాగే దేవుని స్వరం వినగానే దాక్కుంటున్నాడంటే మనిషికి ఎవరు పట్టారు? దెయ్యం పట్టింది. అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి విడిచిపోయిన తర్వాత, అంటే ఒక్కొక్క మనిషిని వాడు పాడు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ మధ్య ఈమె బాగా పాటలు పాడుతుంది గనుక ఈవిడ నోరును మూసేయాలి. ఈ మధ్య ఈయన బాగా ప్రార్థన చేస్తున్నాడు, అయితే ఇతన్ని రానివ్వకుండా చేయాలి ఏదో ఒక విధంగా. అందుకే అపవాదిని దేవుడు అడిగినప్పుడు, ఏంటి అపవాది ఎక్కడి నుండి వచ్చావంటే, అపవాది చెప్పిన సమాధానం ఏంటి? భూమి మీద ఇటు అటు తిరుగుచూ వచ్చాను. అంటే వాడికున్న గోల్ ఏంటో తెలుసండి? దేవుని కోసం బ్రతుకుతున్న మనల్ని దేవుని కొరకు బ్రతకనివ్వకుండా చేయటమే వాడి యొక్క ప్రధాన ఉద్దేశం. యోబు కోసం దేవుడితో సవాల్ చేసింది కదండి. యోబు భక్తిపరుడా, నీతిమంతుడా, న్యాయవంతుడా, యథార్థవంతుడా అయితే ఒక్కసారి నా చేతికి ఒక్కసారి నాకు పర్మిషన్ ఇవ్వు. ఏ భక్తితోనైతే ఉన్నాడో, ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నాడో, ఏ నోటితోనైతే ఆయన చెడుతనం చేయకుండా, చెడు మాటలు పలకకుండా ఉన్నాడో, అదే నోటితో నిన్ను తిట్టించేటట్టు చేస్తాను. అదే నోటితోనే దేవుడు మీద విరక్తి పుట్టించేటట్టుగా నేను అనిపించేటట్టు చేస్తానండి. ఎన్ని శ్రమలు పెట్టించాడండి. అంటే దెయ్యం యొక్క ప్రణాళికలు ఏంటంటే ఎలాగైనా నిన్ను దేవునిలో నుండి దూరం చేయాలి. యోబు దగ్గరకు వచ్చింది, అన్ని విధాల హింసలు ఒకటి తర్వాత ఒకటి అన్ని కలిగించింది. కానీ యోబు గారు ఎక్కడ కూడా మాటలో కూడా దేవుని అనలేదండి. దేవుని పిల్లలారా, దెయ్యం చేసే పని ఏంటంటే నేను దేవునికి దూరం చేయటమే. అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి పట్టిన తర్వాత ఏమనుకుందంటే వీడైపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి, పంటలో చెడపురుగు ఒక చెట్టుని తినేస్తుంది, తినేసిన తర్వాత మరో చెట్టుకి వెళ్ళిపోతుంది, ఆ చెట్టుని తినేస్తుంది, మరో చెట్టుని తింటుంది. సేమ్ అంతేనండి. దెయ్యం కూడా అలాంటిదే. అపవాది కూడా అలాంటి క్యారెక్టర్ కలిగిందే. వాడికి పట్టింది మరొకడికి పట్టాలి. వాడికి ఉన్న జాడ్యం ఎలాంటిదో తెలుసా? ప్రారంభంలో ఎయిడ్స్ రోగం ఒకడికే వచ్చింది. వాడు తప్పు చేశాడు కనుక, వాడు భయంకరమైన తప్పు చేయటానికి కారకుడయ్యాడు కనుక, చేయరాని కార్యం చేశాడు కనుక వాడి దేహానికి ఎయిడ్స్ అనే భయంకరమైన మహమ్మారి సోకింది. డాక్టర్లు చెప్పారు, ఒరే నువ్వు చచ్చిపోతావురా, ఎయిడ్స్కి మందు లేదురా అని చెప్పగానే వీడుకు నామోషిగా ఫీల్ అయిపోయి ఏం చేశాడు తెలుసా? అంటే నన్ను అందరూ కూడా ఎయిడ్స్ వచ్చిందని అంటారు, నాకు ఎయిడ్స్ వచ్చిందని అందరూ దూరం పెడుతున్నారు, అందరూ చులకనగా చూస్తున్నారని వాడు చేసిన పని ఏంటో తెలుసా? ఎయిడ్స్ వచ్చిన వాడు నామోషిగా ఫీల్ అయిపోయి, వాడు అవమానంగా ఫీల్ అయిపోయి వాడు ఏం చేశాడు అని అంటే, ఎయిడ్స్ అనేది వస్తువుల ద్వారా సోకుతుంది, రక్తం ద్వారా కూడా సోకుతుందండి. చూడండి, ఎయిడ్స్ వచ్చిన వాడు గడ్డం చేసుకున్న జిల్లెటితోనే మనం చేసుకున్నాం అనుకోండి, మనకు కూడా ఎయిడ్స్ సోకుతుంది అనమాట. అంటే వారు వాడిన బ్లేడ్ కానీ, వారు వాడినటువంటి ఏదైనా వస్తువు కానీ, దాంట్లో వారి యొక్క ఉమ్ము కానీ, వారి యొక్క శరీరంలో ఉన్న రక్తం కానీ అది మన ఒంట్లోనికి వెళితే మనకు కూడా ఆ రోగం అనేది సోకుతుందన్నమాట. ఇప్పుడు వీడేం చేస్తాడో తెలుసా? ఎయిడ్స్ వచ్చిన వాడే
అందరూ నన్ను ఎయిడ్స్ వ్యాధి కలిగిన వాడు అని అంటారు కనుక నా ఎయిడ్స్ వ్యాధిని అందరికి అంటించాలనే ఆలోచనతో వాడు ఏం చేశాడంటే, ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నా ఆ చదువుల దగ్గర ఎంతోమంది ముక్కుపచ్చలారని తప్పే తెలియని ఆ పిల్లలు చదువుల కోసం తల్లిదండ్రులు పంపిస్తే వారు మధ్యాహ్నం భోజనం తిని నీళ్లు త్రాగుతున్న ఆ నీళ్ళలోకి వాడు ఏం చేశాడో తెలుసా, తన చెయ్యి కోసుకొని ఆ రక్తాన్ని ఆ నీటిలోకి వేసాడండి. ఆ నీటిలో కలుషితం అవ్వగా ఆ వైరస్ అంతా కూడా ఆ నీటిలో ఉండగా ఆ నీళ్లు తాగిన పిల్లలందరికీ కూడా టెస్టులు చేస్తుంటే ఏమని తేలుతుందో తెలుసా, ఎయిడ్స్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి. ఆ తరువాత వీడు అక్కడక్కడ బస్ స్టాండ్ల దగ్గర, బస్సుల దగ్గర వాడి రక్తం, వాడి ఉమ్ము, వాడికి ఉన్నటువంటి వస్తువులు అక్కడక్కడ అంటించగా పొరపాటున వెళ్ళి అక్కడ కూర్చుంటే వాడికి వచ్చిన రోగం వీళ్ళు కూడా అంటించుకొని రోగం చెక్ చేసుకుంటే అదేనండి. చూడండి, చాలామంది పచ్చబొట్లు పొడిపించుకుంటారు కదా. ఆ పచ్చబొట్లు పొడిపించుకున్న వాడు ఒకవేళ ఎయిడ్స్ వచ్చిన వాడికి పొడిపించుకున్నారనుకోండి, ఆ ఎయిడ్స్ వచ్చిన వాడు ఏమండి ఒకవేళ అదే పచ్చబొట్టు పొడిచిన మిషన్ చేత మరొకరికి పొడిచింది అనుకోండి, నీకు కూడా అదే రోగం వస్తుందండి. నాకు తెలుసు ఒక అబ్బాయి, ముంబై అబ్బాయి, బైబిల్ నేర్చుకోవడానికి వచ్చాడు. బైబిల్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మెడికల్ టెస్టుల్లో తేలింది ఏంటో తెలుసా, ఎయిడ్స్ వ్యాధి ఉంది అని తేలిందండి. ఎలా ఎయిడ్స్ వ్యాధి వచ్చింది అబ్బాయికి? ఆ అబ్బాయికి 14-15 సంవత్సరాల వయసే. కానీ ఎయిడ్స్ వ్యాధి ఎలా వచ్చిందని అంటే, వాళ్ళమ్మట ముంబైలో ఏం చేసిందో తెలుసా, పచ్చపొట్లు పొడిపించుకునే దగ్గర వెళ్ళి చేతికి వాళ్ళ నాన్న పేరు రాయించుకుందట. వాళ్ళ నాన్న పేరు రాయించుకున్నప్పటి నుండి ఆమెకు చెక్ చేసుకుంటే ఎయిడ్స్ కనబడిందట. ఏమండి, ఆ తరువాత వాళ్ళమ్మ దగ్గరే ఉంటున్న వీడు, వాళ్ళమ్మ దగ్గర బ్రతుకుతున్న వీడికి కూడా ఆ ఎయిడ్స్ వ్యాధి సోకిందండి. వీడు తప్పు చేయలేదు, ఆవిడ తప్పు చేయలేదు. కానీ ఎక్కడి నుండి వచ్చిందంటే, అంతకు ముందు ఆ మిషన్ ఎక్కడ పొడిచింది, ఎయిడ్స్ వచ్చిన వాడికి. అంటే ఇక్కడ మీరు చూడండి, ఒకడికి అంటిన రోగం మరొకడికి అంటించాలి. ఒకడికి వచ్చిన రోగం వాడితోనే ఉండకూడదు, మిగతా వాడికి అంటించాలి. ఎలాగైతే అనుకుంటారో అపవాది కూడా ఎలా అనుకుంటాడంటే, నాకొచ్చిన రోగాన్ని నేను కూడా ఏం చేయాలి, అందరికీ అంటించాలి. నాకు దక్కని పరలోకం ఎవ్వడికి దక్కకూడదు, ఎవ్వరు బాగుపడకూడదు, అందరిని పట్టేయాలి. వాడు కూడా ఒక మనిషిని పట్టాడట, వీడు టోటల్గా మారిపోయాడు. దయ్యం పడితే ఎలా ఉంటుంది అంటే, జుట్టు విరబోసుకొని కారాయి అనుకుంటూ గల్లీల వీధుల ఎగరలాడరు దయ్యం పడితే. పిచ్చోళ్ళు, అమాయకులు. ఏమండి, జ్ఞానం తెలియక, శాస్త్రం తెలియక, విజ్ఞానం తెలియక ఏదో దెయ్యం పట్టిందని పిచ్చి కేకలు వేస్తూ, గంతులు వేస్తూ కేకలు పెడుతున్నారు. కానీ సైకాలజీ ప్రాబ్లం. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చి పట్టిందని చెప్తారు, అదే బాబాల దగ్గరికి వెళ్తే దెయ్యం పట్టిందని చెప్తారు. అదే మూఢనమ్మకాలలో సమాజం కొట్టుమిట్టాడుతుంది. వాస్తవానికి దెయ్యం పట్టేది ఎక్కడికో తెలుసా, మనసుకు పడుతుంది దెయ్యం. పేతురు గారిలోకి పట్టింది దెయ్యం. పేతురు గారిలోకి దయ్యం పట్టినప్పుడు ఏమండి గట్టిగా కేకలు వేస్తూ, గంతులు వేస్తూ, ఏమండి డాన్సులు వేశాడు పేతురు గారు. ఏమైనా యేసుక్రీస్తు అంటుంది, దెయ్యం పట్టి పేతురులో ఉండి ఏమంటుందో తెలుసా, ప్రభువా నువ్వు చావకూడదు అంటుంది. చావకూడదా? చస్తేనే కదా రక్షణ వచ్చేది. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు, సాతానా నా వెనుకకు పొమ్ము. కానీ పేతురులో ఉన్నది ఎవరు? దెయ్యం. పేతురులో దూరింది సాతాను దూరినంత మాత్రం గొంతులు వేయలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక ఇస్కరియోతు యూదాలోనికి కూడా ఎవరు దూరారు? దెయ్యం. దెయ్యం దూరగానే జుట్టు విరబూసుకొని గంతులు వేసి ఏమండి నాటకాలు ఆడాడా చెప్పండి? లేదే. దెయ్యం పట్టగానే తన ఆలోచనలు మారిపోయాయి. అప్పటి వరకు యేసుతో తిరిగిన వాడు, అప్పటితో యేసుతో కలిసి మెలిసి ఉన్నవాడు యేసునే చంపాలనే ఆలోచనలు వచ్చాయి. అంటే వాడు పట్టేది మన హృదయానికి, వాడు పట్టేది మన మనస్తత్వానికి. దీన్ని డ్యామేజ్ చేయాలనుకుంటాడండి. చూడండి, ఒక రోబోట్లో మెమొరీ చిప్ పాడైపోయింది అనుకోండి, రోబో చేసే పని అంతా కూడా సరిగా ఉండదు. ఇప్పుడు దెయ్యం కూడా ఎక్కడ కొడుతుంది తెలుసా? నీ మెమొరీ చిప్ను కొడుతుంది. దాన్ని కొట్టాడనుకో మొత్తం ఆటోమేటిక్గా నీకు నువ్వుగా మారిపోతావు. వాడు కొట్టాడనుకో వచ్చే వారం మందిరానికి రావు. వాడు కొట్టాడనుకో దేవుని కోసం నువ్వేమి చేయలేవిక. వాడు కొట్టాడు
పట్టాడు అనుకో, అసలు దేవుని ఆలోచనలు నీకు ఉండవు, మరిచిపోతావు. అలాగే ఒకడికి పట్టిందట, వాడికి పట్టిన తర్వాత వీడి పని అయిపోయిందిరా బాబు, అయిపోయి నెక్స్ట్ ఎవరి దగ్గరికి. ఇప్పుడు దానికట విశ్రాంతి కావాలట. దెయ్యానికి రెస్ట్ అట. చూడండి, అంటే టోటల్గా వాడు అందరిని కూడా ఆక్యుపై చేశాడనమాట. అంటే వాడి దగ్గర సర్వే ఉందండి, జనాభా సర్వే ఉంది, లిస్ట్ ఉంది వాడి దగ్గర. ఎవరు పుడుతున్నాడో, ఎవరు చచ్చిపోతున్నాడో, ఎంతమంది పుడుతున్నారు, నిమిషానికి గంటకు ఎంతమంది పుడుతున్నారు. పుట్టాడు బాగుంది, కానీ పుట్టిన వాడిని వినేం చేయాలి, వాళ్ళ అమ్మ చేత సినిమా పాటలు వినిపించాలి. పుట్టినప్పటి నుండే మార్చో మార్చో మార్చో. వాడు దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని మాటలు వినకూడదు. అంటే వాడు పుట్టినప్పటి నుండి వాడు ప్లాన్. మోషే పుట్టాడు, పుట్టగానే ఏం చేశాడు, చంపడానికి. సేమ్. అంటే వాడి దగ్గర సర్వే మొత్తం ఉంది. ప్రభుత్వాల దగ్గరైనా డేటా కరప్టెడ్ అయిపోతుందేమో, కానీ సాతాను గారి దగ్గర మాత్రం అందరి డేటా బర్త్లతో సహా ఉన్నాయండి వాడి దగ్గర. నువ్వు దేవుని కొరకు ఏం చేయకుండా, దేవుని పనులు చేయకుండా నేను కరప్టెడ్ చేయటానికి ఒకనికి పట్టిందట. ఒకనికి పట్టిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లకు వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళింది, నీరు లేని చోటుకి. నీరు లేని చోటుకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది, నీరున్న చోట మనిషి ఉంటాడు, నీరు లేని చోట మనిషి ఉండడు. గనుక అది ఏమనుకుంటుందండి, బాబు ఎక్కడ చూసినా మనిషిలో ఉన్నారో, ఎక్కడ చూసినా మనిషిలో ఉన్నారు, కాస్త నాకు విశ్రాంతి కావాలి, రెస్ట్ కావాలి, కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అంటే దెయ్యం ఎంత పని చేస్తుందో మీరు ఆలోచించండి. వాడికట రాత్రి పగలు తేడా లేదట. ఓవర్ డ్యూటీ చేస్తున్నాడు వాడు. మనం 8 గంటల వరకు చేస్తాం, కానీ వాడు ఓటీ చేస్తున్నాడు. రాత్రింబగలు సహోదరుల మీద నేరము మోపువాడైనా అపవాది. ఎవరిని మింగాలి, ఎవరిని మింగాలి, పగలా రాత్ర, పగలు రాత్రి కంటిన్యూగా. అంటే వాడికే విశ్రాంతి. చూడండి, మనం గంట ప్రసంగం చేస్తాం, ఆ గంట తర్వాత బాబోయ్ అలసిపోయాను అంటాం, అవునా? గంట సేపు కూర్చుంటాం, ఆ తర్వాత మరలా నేను ఉండలేనండి బాబోయ్ నేను వెళ్ళిపోతానంటాం, అవునా? కానీ వాడు మాత్రం 24 గంటల వర్కింగ్లోనే ఉన్నాడు. ఇప్పుడు వాడికి రెస్ట్ కావాలి, వాడికి విశ్రాంతి కావాలి. విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లకు వెళ్ళాడట. నీరు లేని చోట్లకు వెళితే వాడికి విశ్రాంతి దొరకనందున, వాడికి విశ్రాంతి ఎక్కడ దొరకలేదట. చదవండి, విశ్రాంతి దొరకనందున నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున, చూడండి, విడిచి వచ్చిన నా ఇంటికి మరలా తిరిగి వెళ్ళేదని అనుకున్నాడని. చూడండి, బాగా మీరు ఆలోచించండి. ఏమండి, దెయ్యం ఒక మనిషిని పట్టి వాడిని విడిచి వెళ్ళిపోయిందట. విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వాడికి విశ్రాంతి దొరకలేదు. ఎక్కడ విశ్రాంతి దొరకనందుకు మరలా ఏమనుకున్నాడు తెలుసా, మరలా నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే వెళ్ళిపోవాలనుకున్నాడట. ఎక్కడి నుండి వచ్చానో ఆ వ్యక్తిలో నుండి వచ్చాను, కానీ ఆ వ్యక్తిలోనికి మరలా వెళ్ళిపోవాలనుకున్నాడట. కానీ అంతులోపే ఏం జరిగిందంటే, ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి, అంటే ఊడ్చి అమర్చి ఉండుట అంటే అప్పటికే ఆ వ్యక్తి మారిపోయాడండి. ఎవరు వాక్యం చెప్పారు లేదా దేవుని కొరకు బ్రతకాలని చెప్పారు, ఆ దెయ్యం పట్టినప్పుడేమో దేవుని కోసం బ్రతకలేదు, కానీ దెయ్యం విడిచిపోయిన తర్వాత ఊడ్చి అమర్చి ఉండుట చూచి దెయ్యమట, ఒడే వీడిని మార్చలేమురా, వీడిని వదలలేమురా, వీడిని పాడు చేయటానికి ఇంకా ఎంతమంది తీసుకొచ్చాడు చూడండి. తనకంటే చెడ్డవైనా 7 దయ్యాలను తీసుకొని వచ్చిందాడు చూడండి. అవొక 7, ఇదొకటి 8. మొదట్లో ఒక దయ్యం ఉంది, వాడు మారిపోయిన తర్వాత, వాడు దేవుని కొరకు బ్రతికిన తర్వాత వారిలోకి వచ్చిన దయ్యాలన్నీ 7 దయ్యాలు తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను అది తీసుకొని వచ్చాను. అంటే చూడండి దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతుకుతున్న మనల్ని ఎంతగా డిస్టర్బ్ చేయాలనుకుంటుందో. అందుకు ఏమంటున్నాడు చూడండి, వాని యొక్క 26వ వచనం, మరి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను అది వెంట పెట్టుకొని వచ్చిందట. ఎందుకంటే వాడు శుభ్రం చేయబడ్డాడు, ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూశాడు కనుక వాడిని పాడు చేయటానికి మరి 7 దయ్యములు తీసుకొచ్చి, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది అంటున్నాడు. చూడండి, కడపటి స్థితి ఎలా అయిపోయిందట, కల్మషమైపోయింది.
కల్మషమవుతున్న కడవరి స్థితి. ఎందుకు కడవరి స్థితి కల్మషమవుతుంది? ప్రారంభంలో బాగున్నావు, ప్రారంభంలో దేవుడనే ఆలోచన, దేవుడి కొరకు బ్రతకాలని ఆలోచన, దేవుడు పని, దేవుడు కోసం ఆలోచించే విధానం నీలో ఉంది. కానీ కొనసాగుతున్న వేళలో ఎందుకు నువ్వు ఇలా మారిపోతున్నావు తెలుసా? దెయ్యం పట్టింది. అపవాది ఆహ్వానించాడు, అపవాది నీకు పట్టాడు కనుక నీ కడవరి స్థితి ఏమైపోతుందంటే కల్మషం అవుతుంది. అందుకంటున్నాడు, వారి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డది. మొదట్లో బాగున్నాడు, చివరిలో మరీ దారుణం అయిపోయాడు. మొదట్లో ఒక దెయ్యం, ఆ తరువాత 7 దయ్యాలు తనకంటే చెడ్డవి. అదే చెడ్డది మరలా తనకంటే చెడ్డవైనా 7 దయ్యాలను తీసుకొచ్చిందట. చూడండి, బైబిల్ చరిత్రలో ఒక స్త్రీకి 7 దయ్యాలు పట్టేయండి. చూద్దాం, చూడండి ఒకసారి. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 7వ 8వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 2వ వచనములో అపవిత్రాత్మలను చూడండి ఏమంటున్నాడు తెలుసా? 12 మంది శిష్యులు అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా. అంటే మరియాను దేవుని నుండి తొలగించడానికి ఎన్ని దయ్యాలు పట్టాయి? 7 దయ్యాలు పట్టాయండి. చిన్న కర్రన అయితే ఒకడు విరిచేస్తాడు, బాగా బలంగా ఉందనుకోండి, ఒరే రండ్రా మీరు కూడా పట్టండ్రా 20 అంటాడు కదా. సేమ్ అంతే, నువ్వు ఒక్క దెబ్బకు పడిపోలేదు అనుకో, మరొకరిని తెస్తాడు వాడు. రేపు వీడిని ఎలాగైనా ప్రార్థనకి వెళ్ళకుండా చేద్దాం. ఆ 2 చేత కూడా అవ్వలేదనుకో, మరలా 3 తెస్తాడు. మరలా 3 చేత అవ్వలేదనుకో, మరలా 5 7 మందిని తెస్తాడట. అలాగా వాడి గ్యాంగ్ చూసారా? ఒకదానికి కాకపోతే ఒకటికైనా పడుతుంది, ఒకదానికి కాకపోతే మరొక దానికైనా పడుతుంది. ఎన్నో కోరికలు చూపించి, ఎన్నో ఆశలు చూపించి ఎలాగైనా నిన్ను పడగొట్టాలనుకుంటాడు. చూడండి, అందుకే అంటున్నాడు, వాడి మొదటి స్థితి కడపటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది. అందుకే దేవుని పిల్లలారా, కడపటి స్థితి కల్మషం ఎందుకు అవుతుందో తెలుసా? కంటికి కనబడని అదృశ్య వినాశిని పట్టింది కనుక. అదృశ్య వినాశిని పట్టి పీడిస్తుంది కనుక, ముందుకు వెళ్ళనివ్వకుండా, దేవుని కొరకు చెయ్యనివ్వకుండా నేను వెనకకు లాగుతుంది కనుక నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదైపోయింది. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము నొందిన తరువాత, చూడు, అనుభవ జ్ఞానము నొందిన తరువాత యేసుక్రీస్తును నమ్ముకున్నావు, నీ పాపాన్ని పోగొట్టుకున్నావు. పోగొట్టుకున్న తరువాత అనుభవపూర్వకముగా ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరిలో వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటేను చెడ్డదగును అన్నాడు. చూడండి, ఏ స్థితి చెడ్డదవుతుంది? మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డది. కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోతుంది. ఇప్పుడు తెలుసా, ఈ లోక మాల్యాన్ని నువ్వు అంటించుకున్నప్పుడు, అందుకే కిందకు వచ్చేసరికి దేనితో పోల్చాడు తెలుసండి? ఏదైతే మనకి ఇష్టం ఉండదో, ఏమండి ఆ పేరు అంటే ఎవరైనా పిలిచినా మనం కోపపడతాం, అదే పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు అని తెలుసా? కుక్క అంటున్నాడు. చూడండి, కుక్కతో పోలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? కుక్క నువ్వు పెట్టేది తింటది, నీకు కాపల కాస్తుంది, విశ్వాసం గలదని పేరు పెట్టావు. కానీ కుక్కకున్న స్వభావం ఏంటి తెలుసా? కుక్కకున్నటువంటి మనసు ఏంటో తెలుసా? నువ్వు పెట్టింది బాగా తింటది, నువ్వు పెట్టింది నిన్ను చూసుకుంటూ తింటది.
పెట్టింది తిని నీతో పాటు తిరుగుతున్నందుకు, నీతో పాటు ఉన్నందుకు వాడు ఇంట్లోకి రప్పించుకుంటావు. నువ్వు ఎక్కడ ఉంటే దాన్ని కూడా అక్కడ పెట్టుకుంటావు. కుక్కను పెంచుకుంటావు కదా, కుక్కకున్న స్వభావం ఏంటో తెలుసా? కుక్క ఏం చేస్తుందంటే నువ్వు పెట్టింది తిని నువ్వు లేనప్పుడు దాన్ని కక్కిన దాన్ని మరలా తింటది. ఇది కుక్క స్వభావం. ఈరోజు చాలామంది జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి అని అంటున్నాడు దేవుడు. నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టావు, మరలా నువ్వేమైపోతున్నావంటే దేవునిలోనికి వచ్చి కూడా మరలా ఏమైపోతున్నావంటే కక్కిన దానిని తినేస్తున్నావు. బాప్తిస్మానికి ముందు ఏమని మాట ఇచ్చావు? నేను పాపం చేయను, దేవుని కోసం బ్రతుకుతానని మాట ఇచ్చావు. మరలా నువ్వేం చేస్తున్నావంటే కక్కిన దానిని మరలా తిరిగి తింటున్నావు. మరలా కిందకు వచ్చేసరికి ఒక దాని కొరకు మాట్లాడాడు. ఆ జంతువు ఏంటి తెలుసా? పంది. కడగబడిన పంది. ఎంత శుభ్రంగా నువ్వు పందిని కడిగినా కూడా నువ్వు సోఫా మీదకి తీసుకొచ్చినా, నువ్వు ఏసీ రూమ్లోకి తీసుకొచ్చి పౌడర్లు కొట్టి సెంట్లు కొట్టి నువ్వు పందిని పడుకోబెట్టిన ఆ పంది ఏమంటది? మరలా నాకు బురద గుంటే కావాలంటది. ఈరోజు ప్రపంచ జనాభా కూడా అలాగే మారిపోయిందండి. దేవుని పిల్లరా, ఆలోచించండి. ఒక కుక్క లాంటి స్వభావం, ఒక పంది లాంటి స్వభావం ఈరోజు మానవుల్లో కనబడుతుంది కనుక దేవుడు అంటున్న మాట, వారి కడపటి స్థితి ఎలా అయిపోయింది? మొదటి దానికంటే మరీ చెడ్డదైపోయింది. మొదట్లో చెడ్డగా ఉంది, కడపట్లో కూడా మరీ చెడ్డదైపోయింది. చూడండి, దేవుడు చెబుతున్న కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 29వ వచనం, వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోచి కడవరి స్థితి యోచించుట మేలు అంటున్నాడు. చూడండి, జ్ఞానం తెచ్చుకోండి, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఒక్కసారి నీ కడవరి స్థితి కొరకు ఆలోచించు. నీ కడపటి స్థితి ఎలా ఉంది? మరీ చెడ్డదిగా ఉందా? ప్రారంభంలో నువ్వు దేవుని కొరకు ఎలా ఉన్నావు, ఈరోజు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావో ఒక్కసారి నీ పరిస్థితిని ఆలోచించు అంటున్నాడు. దేవుని పిల్లలారా, ప్రారంభపు పరిస్థితి ఇస్కరియోతు యోధాది బాగుంది, కానీ కడవరి స్థితి ఏమైపోయిందంటే యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. అప్పగించిన తర్వాత అక్కడితో వదిలిపెట్టలేదండి దెయ్యం. ఎలా నువ్వు బ్రతుకుతావు, ఎలా నువ్వు జీవిస్తావు? యేసుక్రీస్తు వారు 30 వెండి నాణ్యాలు కమ్మి ఇంకా నీ బ్రతకాలని నీకు ఎలా అనిపిస్తుంది? గనుక ఏం చేయాలి తెలుసా? ఉరి పెట్టుకొని చావడానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉరి పెట్టుకునే దగ్గర నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి అర్ధాంతరంగా చచ్చిపోయాడండి. 30 వెండి నాణ్యాలకు కకృతి పడ్డాడు, ఆఖరికి ప్రాణాన్ని కోల్పోయాడు. వాడి మొదటి స్థితి బాగుందా, కడపటి స్థితి బాగుందా? మీరు ఆలోచించండి. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదైపోయింది. అందుకే దేవుడు ఆలోచించమంటున్నాడు. ప్రారంభంలో బాగున్న కార్యాంతం నీకేమైపోయింది? కార్యారంభం కంటే కార్యాంతం మేలుగా ఉండాలని దేవుడు అంటున్నాడే. ఒక సిలువ మీద ఉన్న దొంగ కొరకు ఆలోచించండి. అప్పటి వరకు వారికి అర్థం కాలేదు. ఏమన్నాడు తెలుసా? ఏంటయ్యా, నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడివి, మమ్మల్ని రక్షిస్తావా? అసలు నువ్వు దేవుడివేనా? ఆ పిలు దేవుణ్ణి అని సిలువ మీద ఇరుపక్కల దొంగలు కూడా ఇద్దరు నానా మాటలు మాట్లాడారు కదండి, ఎన్నో మాటలు మాట్లాడారు కదండి. ఆఖరికి శిలువ మీద దొంగ ఏమన్నాడు తెలుసా? నీవు నజరేయుడవైన యేసుక్రీస్తువని నేను నమ్ముచున్నాను, నీవు పరిశుద్ధుడవయ్యా, నేను పాపాత్ముడనయ్యా, మేము తప్పు చేశాము కనుక ఈరోజు శిలువ మీద శిక్షను భరించడానికి కారకులు, కానీ ఏ తప్పుని మీరు చేయలేదు కనుక మీరు శిక్షకు అర్హులు కానే కాదు, మీరు పరిశుద్ధులు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి? నేడు నువ్వు నాతో కూడా పరదీసులో ఉంటావు. మారాడు అండి. సిలువపై దొంగ మారాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. మరి ఈరోజు మనం మందిరానికి వస్తున్నా, మందిరంలో దేవుని మాటలు వింటున్నా, ఇలాంటి వాక్యం ఇంత చక్కగా వివరించి విడమర్చి చెబుతున్నా, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఈరోజు మనం ఎందుకండి విడిచిపెడుతున్నాం? ఎందుకండి మనం వదిలేయగలుగుతున్నాం?
ప్రారంభం బాగులేకపోయినా కడవరి స్థితిలో మారిపోయారు కదా వాళ్ళు. కానీ ఈరోజు మనం తెలిసి కూడా తప్పు చేస్తున్నామంటే, అన్ని తెలుసుకొని కూడా దేవునిలో ఉండకుండా వెళ్ళిపోతున్నామంటే, అదే అంటున్నాడు, అనుభవపూర్వకంగా జ్ఞానం తెలుసుకున్న తరువాత మరలా ఈ లోక మాలిన్యానికి వెళ్ళిపోతావే. లోకం వద్దు ప్రభువా, నీవే శరణ్యం ప్రభువా అని లోకం నుండి దేవునిలోనికి వచ్చావు. మరలా నీవు దేనిలోకి వెళ్ళిపోతున్నావు? లోకంలోనికి వెళ్ళిపోతున్నావు. మరలా లోకపు ఛాయల్లోనికి వెళ్ళిపోతున్నావు. దేవుని పిల్లలారా, ఆలోచించండి, మన స్థితిగతులు ఏమైపోతున్నాయి? కడవరి స్థితులు కల్మషం అవుతుందా? అయితే ఒక్కసారి నీ స్థితిని ఆలోచించుకొనుట మేలు. నీ కడవరి స్థితిని యోచించుకో. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ఒకసారి వెలిగింపబడిన మీదట పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యములను, దేవుని దివ్యమైన వాక్కులను రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుసరించి తరువాత తప్పిపోయిన వారి విషయంలో దేవుని కుమారులు మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు అంటున్నాడు. చూడండి, బాహాటముగా. నమ్మావు, రక్షింపబడ్డావు, రక్షింపబడిన తర్వాత మరలా పాపాన్ని అంటించుకుంటున్నావు, మరలా పాపపు జీవితానికి వెళ్తున్నావు అని అంటే ఆయనను బాహాటముగా నువ్వు అవమానిస్తున్నావు, సిలువ వేస్తున్నావు. అందుకే మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ కడవరి స్థితి ఎలా అయింది? ఒక్కసారి తప్పిపోయిన కుమారుడి కొరకు మీరు ఆలోచన చేయండి. అనాలోచితంగా తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను, నేను నీ దగ్గర ఉండను. వెళ్ళిపోయాడు, తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. మరలా అంత ఉన్నదంతా కూడా వేశ్యలతో, స్నేహితులతో పోగొట్టుకున్న తర్వాత మరలా ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి గుర్తుకొచ్చాడు. ఇప్పుడు తెలుసా, పందులు పొట్టు తినవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, అయ్యో ఆ పందులైనా బాగా కడుపు నిండా తింటున్నాయి, కానీ నాకు కడుపు నిండా తిండి పెట్టేవాడు కూడా ఒక్కడు లేడా? వాడి ప్రారంభపు స్థితి బాగుంది, వాడి కడవరి స్థితి బాగులేదు. వాడు తన తప్పును తెలుసుకున్నాడు. తప్పును తెలుసుకొని మరలా ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? తండ్రి దగ్గరకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు తెలియజేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు ఈ మాటలు నీతో చెప్పటానికి గల రీజన్ ఒకటే, ఈ రోజుకైనా నీ ప్రారంభపు స్థితిని మరలా నువ్వు నెమరు వేసుకో. ఆ రోజు తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు గుర్తుకొచ్చింది? పందుల పొట్టు చూస్తున్నప్పుడు, ఆ పందుల పొట్టు తింటున్నప్పుడు, ఆ పందుల పొట్టు దగ్గరికి వెళ్ళి వాసన చూడగానే ఎవరు గుర్తుకొచ్చారంటే, అయ్యో మా నాన్న. దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి ఒక్కసారి. దేవుడు ఇంకా మనల్ని ఆలోచింపచేస్తున్నాడు. అయ్యా, నీ పరిస్థితి బాగుంది, నీ తండ్రి గొప్పవాడు, నీ తండ్రిని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎవరు ప్రేమ వదిలినా ఆయన ప్రేమ మాత్రం ఎప్పటికీ ఒకేలా నువ్వు ప్రేమిస్తున్నాడే. ఇంత గొప్ప ప్రేమను విడిచి నువ్వు ఏ ప్రేమను కొనసాగిస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. 2 అక్షరాల ప్రేమని లోకపు మాయలో పడి దాని సవ్వడిలో ఉంటూ దేవుణ్ణి మర్చిపోతున్నావు అని అంటే, దేవుని కంటే గొప్పది ఏముంది చెప్పు లోకంలో? తప్పిపోయిన కొడుకు తెలుసుకున్నాడు. పందుల పొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పందులైనా బాగున్నాయి, కానీ నా బ్రతుకు ఏం బాగులేదు, వెళ్ళాలి, మరలా వెళ్ళాలి లోకం నువ్వు విడిచి దేవుని దగ్గరికి. మనం కూడా అంతేనండి. ఎక్కడైనా దేవుని దగ్గరకు వెళ్ళాలి, ఇప్పటికైనా తండ్రి దగ్గరికి చేరుకోవాలి. కడవరి స్థితి కల్మషం అవుతుంది కనుక కల్మషమవుతున్న ఆ కడవరి స్థితిని విడిచిపెట్టి మరలా కల్మషమైన దానిని కలంకం లేని దానిగా చేసుకోవడానికి మరొక అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. అయ్యా, ఇప్పటికి పోయిందేమీ లేదు, ఇకనైనా నీ జీవితాన్ని నీ తండ్రి దగ్గరికి తప్పిపోయిన కుమారుడులా చేర్చు.
ఆ రోజు తప్పిపోయిన కుమారుడు తెలుసుకున్నాడు, నేను తప్పు చేశాను, మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు నువ్వు కూడా ప్రారంభపు స్థితిని జ్ఞాపకం తెచ్చుకో. నీ తండ్రితో ఎలా ఉన్నావు, నీ తండ్రి కోసం ఎలా బ్రతికావు, నీ తండ్రితో ఎంత గొప్పగా నువ్వు ఆలోచన చేయగలిగావు. కానీ ఈరోజు కడవరి స్థితి కల్మషం అయిపోయింది కనుక మరలా మనం ఏం చేయాలి? మొదటి స్థితి మనకు రావాలి. ప్రారంభపు ఆసక్తి మనకు రావాలి. ప్రారంభపు దేవుని ప్రేమ మనలో ఉండాలి. అది మనం కోరుకోవాలండి. ఆలోచించండి, మన స్థితి కల్మషమవుతుందా? మన కడవరి స్థితి కల్మషమైందా? అయితే తప్పిపోయిన కుమారుడిలా బుద్ధి తెచ్చుకొని ఒక్కసారి మన కడవరి స్థితిని ఆలోచించి మరలా ప్రారంభపు స్థితిని దేవుణ్ణి అడుగుదామండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని వ్యక్తిగతంగా మన పరిస్థితి మనకు తెలుసు కనుక మన కడవరి స్థితి కల్మషమవుతున్న ఈ పరిస్థితుల్లో తెలిసి తెలిసి కూడా తప్పు చేయగలుగుతున్నామా? అయితే ఒక్కసారి దేవుని క్షమాపణ అడుగుతూ మరలా మనం ఏం చేద్దామో తెలుసా? ఒక తప్పిపోయిన కుమారుడులా తండ్రిని ఆశ్రయిద్దాం. అందరూ కూడా వ్యక్తిగతంగా మీ మనసులో మీరు చెప్పబడిన వాక్యమంతటిని కూడా ఆలోచించుకొని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మన జీవితాన్ని మనం ఆలోచించుకోవాలి. ప్రారంభం బాగున్నాం, కానీ ఈరోజు మనలో ఒక చీడ పురుగు కంటే భయంకరమైన దుష్టశక్తి దూరిపోయింది కనుక ప్రారంభపు స్థితి విడిచిపెట్టి కడపటి స్థితిని చెడ్డదానిగా చేసుకున్నాం. ఒక్కసారి కడపటి స్థితిని ఆలోచించటం మేలు అని దేవుడు మనందరికీ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆలోచించండి ప్రియులారా. అయ్యా, నీ కోసం ప్రారంభంలో పాట పాడేవాడిని, ప్రార్థనలు చేసేదానిని, మీ పని అంటే ఆసక్తి కలిగిన దానిని, సత్యవాక్యం అంటేనే ఎంతో ఆశ కలిగిన వాడిని. ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నీవు ఆలోచించు. నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాడు దేవుడు. నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావా? అయితే మరలా దేవునికి మాటనిద్దామండి. తండ్రి, నేను ప్రారంభంలో ఉన్నట్టుగా మరలా నీ దగ్గర ఉండలేకపోతున్నాను కనుక మీ సేవకుని ద్వారా ఈరోజు నేను తెలుసుకున్న మాటలను బట్టి నా బ్రతుకును మార్చుకొని మీకోసం బ్రతుకుతానని నీ హృదయములో నుండి నీ నోటి ద్వారా